హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ములక్కాయ టొమాటో కర్రీ లైక్ మా స్టైల్లో అమ్మ చేసినట్టు. ముందుగా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసి పెట్టుకొని ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోపు వేసుకున్నాక ఏవైతే ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ములక్కాయలు ఇవి ముందే వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని మగ్గించుకోవాలి. ఇలా మనకి మగ్గిపోయిన తర్వాత ఏవైతే మనం టొమాటోస్ కోసి పెట్టుకున్నామో ఆ మూత తీసి మనం కోసుకున్న ఈ 3 మీడియం సైజ్ టొమాటోస్ని లైక్ మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఎక్కువ ఉన్నప్పుడు. సో మేము ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. సో ఆ టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని ఫస్ట్ మనం లైక్ గరిటతో చూపించినట్టు మిక్స్ చేసేసుకొని మనం దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఏవైతే ఉందో ఇది సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పాటు మగ్గించాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను సాల్ట్ అవి ఎట్లా అయితే మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే వాటర్ పోస్తాము మనం. సో దట్ మనకి ములక్కాయలు బాగా మంచిగా అవుతాయి అన్నమాట, లైక్ మగ్గుతాయి, ఉడుకుతాయి, అలా అవుతాయి. సో మంచిగా వేసిన తర్వాత మూత వేసుకొని ఇట్లా 1/2 అవర్ తీసిన తర్వాత ఇట్లా ఒక 1/2 అవర్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, లేదా మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక 1 గ్లాస్ కూడా కాదు, ఒక తక్కువే, 1 గ్లాస్కి 3/4 అనుకోండి, అట్లా 3/4 తీసుకుంటే ఇలా కారం వేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకున్నాక వాటర్ పోయండి. ఒక 3/4 గ్లాస్ మీరు చూస్తున్నారు కదా, నేను గ్లాస్లో కొంచెం తక్కువ పోసుకోండి. నేను వాటర్ కూడా కంప్లీట్గా పోయలేదు అందులో. సో తక్కువ పోసుకుంటే మీరు ఎలాగో వేసిన తర్వాత మూత వేసి మళ్ళీ మగ్గిస్తారు కాబట్టి ఆ ములక్కాయలు చక్కగా ఉడుకుతాయి అందులో వాటర్లో. అండ్ అవి ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవి మంచిగా ముక్కకు కూడా పడతాయన్నమాట. అలా పట్టిన తర్వాత ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేసినాక మంచిగా కర్రీ ఇలాగా మొత్తం వాటర్ పోయినాక రెడీ అయిపోయినట్టే. సో వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి అలానే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.